ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును కరుణా సంపన్నుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినమంతా కూడా భద్రపరచి తన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ ఉదయకాలం ఈ విధముగా దేవుని మనం స్తుతించినట్లు, దేవుని వాక్యమును మనం వినున్నట్లు, దేవుని వాక్యములను మనం ధ్యానించుటకు ఆయన మనకు తన ఉన్నతమైనటువంటి కృపను చూపినారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, ఆ దేవుని కనికరమును కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనమును బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని భక్తుడు అక్కడ మాట్లాడుచు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, ఎల్లప్పుడూ కూడా నా కన్ను దృష్టి యెహోవా వైపునకే తిరిగి ఉన్నది అని భక్తుడు అంటున్నాడు. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపునకి, యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. అయితే కనుక ఆయన నా పాదములను, నా యొక్క అడుగు చాడలు పాపములో పడకుండా, నా పాదములు అపవాదిక వలలో, అపవాదిక ఉచ్చులో పడకుండా ఆయన నన్ను విడిపించును అని దావీదు పలుకుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో మన యొక్క కన్ను దృష్టట, మన మనస్సు, మన యొక్క తలంపులు, మన యొక్క ఊహ, మన యొక్క ఆశ అంతా కూడా దేవుని వైపు మీద, ఆయన వైపు మనము చూచేటువంటి వారలముగా, మన యొక్క మనసు అంతా కూడా, మన ఆశ అంతా కూడా ఆయన మీద మనం పెట్టుకునేటువంటి వారలముగా మనం ఉండాలి. అనగా దేవుని మీద ఆధారపడేటువంటి వారలముగా మనం ఉండాలి. దావీదు యొక్క కన్ను దృష్టి లోకములో ఉన్నటువంటి వాటి వైపు, ధనము వైపు, లోకములో ఉన్నటువంటి సంపద, ఆస్తి, లోకములో ఉన్నటువంటి ఇతర వాటన్నిటి వైపు కూడా అతని మనసు తిరగట్లేదు, అతని కన్నులు వాటిని చూడట్లేదు. కానీ ఆకాశముందున్నటువంటి యెహోవా వైపునకు నా కన్నులు ఎత్తుచున్నాను అని భక్తుడైన దావీదు అంటున్నాడు. ఆకాశం ముందున్నటువంటి నా యెహోవా వైపు, నా దేవుని వైపు నా కన్నులు ఎత్తి ఉన్నాను. ఆయన వైపే నా కన్నులు ఎల్లప్పుడూ కూడా ఆయనను చూస్తూ ఉండి, ఎల్లప్పుడూ కూడా ఆయన వైపే నా కన్నులు ఎత్తి ఉన్నాను. ఆయన మీద నేను ఆధారపడి ఉన్నాను. ఆయనే నాకు ఆశ్రయమని, ఆయన నాకు దాగు చోటై ఉన్నాడని, నన్ను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడని, ఆపత్కాలంలో నేను నమ్ముకునేటువంటి నా దేవుడై ఉన్నాడని దావీదు దేవుని గురించి అతడు వివరిస్తున్నాడు. తను ఎలాగనైతే దేవుని మీద ఆధారపడుతున్నాడో ఆ విషయములన్నిటిని బైబిల్ గ్రంథంలో అతడు వ్రాసి ఉంచాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ కీర్తన గ్రంథంలో అనేక మార్లు మనము చదువుతాం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న ఈ మాటను కూడా మనము చదువుతున్నాం. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. అతని కన్నులు ఎటువైపు తిరగట్లేదట, దేవుని వైపు అతని కన్నులు తిరిగి ఉన్నవి అని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా, ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా మన పాదములు, మన యొక్క అడుగు జాడలు అపవాదిక వలలో, అపవాదిక ఉచ్చులో, శత్రువు యొక్క తంత్రములలో నీవు పడిపోకుండా నిమిత్తం, శత్రువు యొక్క ఉచ్చులో నీవు పడిపోకుండా నిమిత్తం దేవుని వైపునకు మన కన్నులు ఎత్తాలట.
ఆయన వైపు మన కన్నులెత్తి ఆయన మీద మనం ఆధారపడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలట. ఆయన వైపే మన కన్నులు చూస్తూ ఉండాలట. ఆయన మీద నిరీక్షణ కలిగి ఆయన కొరకు, ఆయన కృప కొరకు, ఆయన కనికరమ కొరకు మనము కనిపెట్టుకునేటువంటి వారలముగా ఉండాలట. అప్పుడట దేవుడు మన పాదములను, నీ పాదములను వలలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడట. శత్రువు యొక్క వలలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. శత్రువు యొక్క చేతిలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. కష్టంలో నుండి, నష్టంలో నుండి, దుఃఖంలో నుండి, వేదనలో నుండి, ఇబ్బందులు, బాధల్లో నుండి ప్రభు మన పాదములను విడిపిస్తాడట. మన అడుగు జాడలను విడిపిస్తాడట. మనము చేసేటువంటి ప్రతి పనుల ప్రభు మనకు సఫలతను, జయమును అనుగ్రహించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. అయితే ఈ రోజుల్లో మనము మన కన్నులు, మన యొక్క దృష్టి, మన యొక్క ఆశ, మన కను దృష్టి దేని మీద మనం నిలిపి ఉన్నాం? ఈ రోజుల్లో అనేక మంది ఈ లోకం మనం సంపాదించుకున్నట్టు కొరకు, పాపం మనం సంపాదించుకున్నట్టు కొరకు, లోకములో ఉండేటువంటి వ్యర్థమైనటువంటి, క్షయమైనటువంటి వాటి వెనుకాల ఈ రోజున తమ కన్ను దృష్టిని నిలిపి వాటి వెనుక ఈ రోజున పరుగులెత్తేటువంటి వాటిగా అనేక మంది కనపడుతున్నారు. ప్రియులారా, దేవుని మీద మన కన్ను దృష్టిని నిలపాలట. ఈ చివరి దినాల్లో దావీదు అంటున్నాడు, ఎల్లప్పుడూ కూడా నా కన్ను దృష్టి ఆయన వైపునకే తిరిగి ఉండును అని భక్తుడు అంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా ఆయన వైపునకు మన కన్నులను ఎత్తగలిగితే, ఆయన మీద మన దృష్టిని నిలుపగలిగితే, నీ మనస్సు ఆయన మీద నీవు నిలపగలిగితే, ఆయన మీద మనం ఆధారపడి, ఆయన మీద మనము ఆశ్రయమును దేవునిగా మనం చేసుకునగలిగితే, ఆయన మన చేయిని ఎన్నడను విడిచిపెట్టాడట, మనల్ని ఎన్నడను త్రోసివేయడట. మన పాదములను నీకు అడుగు జాడు పాపముల పడకుండా, నీవు శత్రువు యొక్క ఉచ్చులో పడకుండా, ఒకవేళ నీవు కష్టములో, నష్టములో ఇప్పటికే నీవు ఉండినట్లయితే, అపవాది యొక్క ఉచ్చులో ఇప్పటికే నీవు ఉండినట్లయితే, ఆ అపవాది యొక్క ఉచ్చులో నుండి, అపవాది యొక్క వలలో నుండి నీ పాదములను ఆయన విడిపించేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. నీ పాదములను అపవాది యొక్క ఉచ్చులో నుండి, అపవాది యొక్క వలలో నుండి, అపవాది యొక్క తంత్రములలో నుండి మనలను విడుదల చేసేటువంటి దేవుడికి ఆయన కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక ఈ చివరి దినాల్లో ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని కృప కొరకు, దేవుని కనికరము కొరకు ఆయన మీద మన దృష్టిని నిలుపుదాం. ఆయన మీద మనము ఆధారపడదాం. ఆయన మీద మన మనస్సును నిలిపి, మన కన్ను దృష్టి ఆయన మీద ఉంచి మనము దేవుని దగ్గర ప్రార్థించి, దేవుని దగ్గర మనము మొరపెట్టి, దేవుని దగ్గర మన భక్తి చేసినప్పుడు ప్రభు మన ఎడల కృప చూపి మనల్ని కనికరించి శత్రువు యొక్క వల, శత్రువు యొక్క తంత్రములన్నిటిలో నుండి ఆయన మనల్ని విమోచించి తన కొరకు మనల్ని జీవింపచేస్తారు. కనకట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకిచ్చి ఈ చివరి దినాల్లో శత్రువు యొక్క వలంతటిలో ఉండి ప్రభు మనలందరినీ విడిపించి తన నిత్య రాకుడు కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఆనాడు నా దావీదు తన కన్ను దృష్టి నీ వైపునకు తిరిగినప్పుడు, తన కన్ను దృష్టి ఎల్లప్పుడూ నీ వైపునకి తిరిగి నీ మీద తన దృష్టిని నిలిపినప్పుడు నీవు అతని పాదములను శత్రువు యొక్క వలలో నుండి తప్పించి ఉన్నావని, అతని యొక్క పాదముల పాపంలో పడిపోకుండా ప్రభా అతనికి నలుదిక్కులా నీవు నెమ్మదిని కలుగు చేసావని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో మేము కూడా నీ మీద మా కన్ను దృష్టిని నిలుపునట్లుగా, నీ మీద మేము ఆధారపడినట్లుగా, నీ వైపునకే మా కన్నులను ఎత్తునట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో నింపండి, దయతో నింపండి. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు, ప్రతి కష్టము, ప్రతి దుఃఖముల నుండి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. మీరు ఆకుడు కొరకు సిద్ధపరచండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకందరికీ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక మీదట మా కన్నులను, మా కన్ను దృష్టి నీ మీద నిలిపి నీ కొరకు మేము జీవిస్తూ అపవాదిక ఉచ్చుల నుండి, అపవాదిక వలల నుండి తప్పించబడుటకు తగిన సహాయం, తగిన కృపను మాకు ఇచ్చి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.